అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే మళ్ళీ తాజాగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో రేపటి నుంచి 5 రోజుల పాటు ముప్పు పంచి ఉంది వాతావరణం అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యారు. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు రావద్దు, ప్రభుత్వం స్పందించలేదు, ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేని ఆరోపణలు రాకూడదు అనే నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించారు. ముఖ్యమంత్రి కూడా సచివాలయంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం పైన ఈ రకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది. రామ్, అసలు ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? నేను ఇంతకుముందు అన్నట్లు రేపటి నుంచి మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశారా? రాజేష్, ఏదైతే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మరియు మళ్ళీ రేపటి నుంచి 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించి జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వరంగల్ జిల్లాకు చెందిన కొండ సురేఖ, సీతక్కతో పాటు వాళ్ళ ఎమ్మెల్సీలతో కలిసి కూడా ఆయన 3 జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు పర్యటించారు. ఖమ్మం జిల్లాలో కూడా భారీ రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కూడా సత్వర చర్యలు చేపట్టాలని చెప్పి అటు మహబూబాద్ జిల్లాలోను, అటు ఖమ్మం జిల్లాలోను, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ 3 జిల్లాలో కూడా అధికారులతో, ప్రజాప్రతినిధులతో, మంత్రులతో కలిసి ఆయన రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా స్థానికంగా దగ్గరుండి తీసుకుంటున్న అధికారులు, మంత్రులు చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ వర్షాలు ఎక్కువ పడ్డ జిల్లాలకు కూడా తక్షణ సాయం కింద 5 కోట్ల రూపాయలు కూడా జిల్లాకు కేటాయించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లే ఖమ్మం జిల్లాలో ఇంత భారీ నష్టం జరిగింది, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కూడా ఇలాంటి నష్టం జరిగిందని చెప్పి విమర్శలు చేస్తే దాన్ని తిప్పికొడుతున్నారు. కనీసం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ విడిచినారు, ఇంకొకరేమో ట్వీట్లో పెడతారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఒకవైపు రాజకీయపరమైన అంశాలు ఆ విధంగా ఉంటే, ప్రభుత్వం మాత్రం నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో అన్ని విభాగాల పోలీసు, రెవెన్యూ, విద్య, ఇతర హెచ్ఎండిఏ అన్ని విభాగాలతో కూడా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారి డీజీపీ జితేందర్తో పాటు నగర ఇతర పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. మరొక అంశము, సో ఇప్పటికి మొత్తానికి ముఖ్యమంత్రి జిల్లాలు పర్యటించారు. సో వరదలకు సంబంధించి నిజంగా రేపటి నుంచి ఆ స్థాయిలో తుఫాను వస్తే మనం చూసాం, హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితేనే కాలనీలు మునిగితే మొత్తం చెరువులో తలపిస్తుంది. ఆ భారీ స్థాయిలో వర్షం తుఫాను వస్తుందని చెప్తున్నారు. హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో మనం చూసాం మొన్న వర్షం వస్తే ఏ రకంగా మునిగిందో. ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ప్రభుత్వం? ఏంటి జిహెచ్ఎంసీ తోటి, అధికారులతోటి ముఖ్యమంత్రి ఏమైనా సమీక్ష సమావేశం అధికారులతోటి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు? అదే ఇప్పటివరకు ఈ రోజు అయితే ఎలాంటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కానీ వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ కానీ లేవు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే ఉన్నారు. రాష్ట్ర డిప్యూటీ శాఖ మంత్రి, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలపైన చర్చ నడుస్తుంది తప్ప వరద బాధితుల సాయం పైన ఇప్పటికి మాత్రం ఈ రోజు మాత్రం ఎలాంటి సమీక్ష సమావేశం లేదు. నిన్ననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎందుకంటే నిన్న 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 3 జిల్లాల్లో కూడా పర్యటించి స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక అధికారులు, అన్ని రంగాల అధికారులకు కూడా అన్ని శాఖల అధికారులకు కూడా ఆయన అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల మంత్రులు సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా జరిగింది. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలు కానీ, డిఆర్ఎఫ్ తీసుకున్న చర్యలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ, తర్వాత రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకొని వరద బాధితులకు అందించే సహాయం విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు. ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ఆర్థిక సాయం కానీ, తర్వాత వరద ప్రాంత బాధితులకు తక్షణ సాయం కింద అందించాల్సిన సహాయాలు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిన్న సాయంత్రం కూడా సచివాలయంలో శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికి తెలంగాణ అంశానికి వస్తే కూడా తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతకుమారి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలనే దానిపైన కూడా
మీటింగ్లు ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. సో చూసాం కదా మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే కూడా ఏ రకంగా వరదల్లో ముంచెత్తింది. ఇప్పుడు మళ్ళీ జరగబోయే విపత్తు ఏదైనా వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి సహాయ చర్యలు చేపట్టాలి అనే దానిపైన కూడా అక్కడ కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఇప్పటికైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలోని మరొక ముప్పు రాబోతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోని మరి ఎలా ఉండబోతుంది ఏంటి, ఎలాంటి సహాయ చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది 2 రాష్ట్రాలకు అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళకి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.